హే గాయ్స్, ఈ ఆల్ ఇంపార్టెంట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ రివ్యూలో మనం హెడ్ టు హెడ్ రికార్డ్ గురించి మాట్లాడుకుందాం, పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం, అలాగే ప్లేయర్స్ బ్యాటిల్ గురించి మాట్లాడుకుందాం, అలాగే శామ్ కరణ్ సైలెంట్ చేస్తాడంట ఆ స్టోరీ ఏంటో కూడా మాట్లాడుకుందాం. అలాగే సంజు శాంసన్ సెమీఫైనల్ కి బ్యాన్ అవుతాడు అని సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. హే గాయ్స్, వెల్కమ్ టు ఫ్రాంచైజ్ క్రికెట్. నేను మీ విష్ణు చరణ్. గైస్, ఫస్ట్ మనం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వాన్ఖడే పిచ్ వచ్చేసి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, ఇది మనందరికి తెలిసింది. కానీ రీసెంట్ గా జరిగిన కొన్ని మ్యాచెస్ లో సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్ కి పిచ్ స్లో అయిపోవడం వల్ల సెకండ్ బ్యాటింగ్ చేయడం కష్టం అయిపోయింది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు గెలిచాయి. ఈ వరల్డ్ కప్ లోనే జరిగేది ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో అదే జరిగింది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ తీసుకుంటాడా బౌలింగ్ తీసుకుంటాడా అంటే కొంచెం కష్టం అవ్వచ్చు. కానీ ఏదైతే సెమీఫైనల్ 1 చూశాక ఇండియాలో డ్యూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగే తీసుకుంటాడు. చేజింగ్ చేసిన టీంకే గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఇది పిచ్ రిపోర్ట్ గురించి. ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ లో శామ్ కరణ్ ఏమన్నాడంటే వాన్ఖడే క్రౌడ్ ని సైలెంట్ చేస్తామంటున్నాడు. సో సైలెంట్ చేస్తాడా లేదనేది మనం మ్యాచ్లో చూడాలి. కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ లాగా కనిపించాడు శామ్ కరణ్. ఖచ్చితంగా మన టీమిండియా ఉన్న ఫామ్కి సో ఖచ్చితంగా ఇంగ్లాండ్ బీట్ చేస్తాం. కాకపోతే ఒకవేళ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు చేసి అప్పుడు కానీ ఇన్ కేస్ డ్యూ ఎక్కువ ఉంటే వాళ్ళు డామినేట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ కూడా మనం లైట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఏదైతే సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయి వస్తున్నామో ఈ T20 వరల్డ్ కప్లో, అలాగే వాళ్ళు కూడా వెస్ట్ ఇండీస్తో ఓడిపోయి వస్తున్నారు. వాళ్ళు గెలిచిన మ్యాచెస్ ఏదైతే ఇంగ్లాండ్ గెలిచిన మ్యాచెస్ కూడా అంత ఈజీగా ఏం గెలవలేదు. వాళ్ళు కూడా కష్టపడి గెలిచి వచ్చారు. కాకపోతే శామ్ కరణ్ ఏం మెన్షన్ చేస్తున్నాడు అంటే 2022లో ఇంగ్లాండ్ టీం మనల్ని 10 వికెట్ల తేడాతో ఓడించింది కదా, అది గుర్తు చేస్తూ సైలెంట్ చేస్తా అంటున్నాడు. సో సైలెంట్కి మన వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తారా లేదనేది మనం మ్యాచ్లో చూడాలి. ఇక సంజు శాంసన్ సెమీఫైనల్ మ్యాచ్కి బ్యాన్ అవుతాడు అనే సోషల్ మీడియాలో జరిగే రచ్చ గురించి మనం మాట్లాడుకుంటే, సంజు శాంసన్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు తన హెల్మెట్ని తన బ్యాట్ని అలా పక్కకి విసిరేశాడు. సో అది ఇంటెన్షనల్గా జరగలేదు, ఆ ఎమోషనల్గా జరిగింది. సో మనందరికీ తెలుసు. కానీ కొన్ని మీడియా వార్తలు ఏం చెప్తున్నాయంటే, సో ఏదైతే ఎక్విప్మెంట్ని అగౌరవపరిచినా విసిరేసినా వాటిని డ్యామేజ్ చేసినా కూడా వాళ్ళవైనా కూడా ICC రూల్స్ ప్రకారం అయితే కొన్ని డిమెరిట్ పాయింట్స్ అలాగే ఫైన్లు పడే ఛాన్సులు ఉంది తప్ప డైరెక్ట్గా బ్యాన్ అయితే చేయరు. బట్ ఇదంతా కల్పితం మాత్రమే, సోషల్ మీడియా కల్పితాలు మాత్రమే. సో దీన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సంజు శాంసన్ సెమీఫైనల్ ఆడతాడు. సో దీంట్లో ఎటువంటి డౌట్స్ లేవు. ఇక T20స్లో హెడ్ టు హెడ్ రికార్డు విషయానికి వచ్చేస్తే మొత్తం 29 మ్యాచ్లు జరిగితే 17 మ్యాచ్లో టీమిండియా గెలిచింది, 12 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ గెలిచింది. అదే T20 వరల్డ్ కప్స్లో మొత్తం 5 మ్యాచ్లు జరిగితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 3 మ్యాచ్ల్లో ఇండియా గెలిచింది, 2 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఇక వాన్ఖడే గ్రౌండ్ విషయానికి వచ్చేస్తే మొత్తం 16 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 8 సార్లు గెలిచాయి. అంటే ఏది చేసినా ఒకటే. కాకపోతే ఇక్కడ డ్యూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటాడు. యావరేజ్ స్కోర్ వచ్చేసి 187 ఉంది. అంటే ఇది ఖచ్చితంగా హై స్కోరింగ్ వికెటే. కాబట్టి దీంట్లో ఎటువంటి డౌట్స్ లేవు. కాకపోతే పిచ్ ఏమన్నా సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు స్లో అవుతుందా లేదనేది మనం మ్యాచ్లో చూడాల్సి ఉంటుంది. ఇక ఈ హెడ్ టు హెడ్ రికార్డులో ఇండియాదే కొంచెం స్లైట్ డామినేషన్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. కానీ T20 వరల్డ్ కప్స్లో ఏదైనా జరగవచ్చు. ఇక మనం మాట్లాడుకుంటే 2022లో మనం చాలా ఘోరంగా 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్తో ఓడిపోయాం. మళ్ళీ కంబ్యాక్ చేసి 2024లో వాళ్ళని కూడా ఓడించాం, ఫైనల్కి వెళ్ళాం. అప్పుడు 2022లో ఇండియాపై ఇంగ్లాండ్ సెమీఫైనల్లో గెలిచి ట్రోఫీని గెలిచింది. అలాగే 2024లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై ఇండియా గెలిచి ట్రోఫీని కూడా ఫైనల్లో గెలిచింది. బట్ ఈ 2 టీమ్స్లో గెలిచిన టీం ట్రోఫీ గెలుస్తుందా లేదనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. ఎవరు న్యూజిలాండ్తో ఫైనల్ ఆడబోతారు అనేది కూడా మనం ఈ మ్యాచ్ అయిపోయాక చూడాలి. ఇక లాస్ట్ పాయింట్, ప్లేయర్స్ బ్యాటిల్ శాంసన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఈ బ్యాటిల్లో ఆర్చర్స్దే పై చేయని చెప్పుకోవచ్చు. 5 ఇన్నింగ్స్లో తలపడితే వీళ్ళిద్దరూ 3 సార్లు అవుట్ చేశాడు శాంసన్ని జోఫ్రా ఆర్చర్. ముఖ్యంగా పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో సంజు శాంసన్ అవుట్ అవుతున్నాడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో. అలాగే ఇషాన్ కిషన్ వర్సెస్ విల్ జాక్స్. 2 ఇన్నింగ్స్లో తలబడితే విల్ జాక్స్ 1 ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ అవుట్ చేశాడు. అందులో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కాబట్టి, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కాబట్టి విల్ జాక్స్దే పై చేయి ఉండొచ్చు. ఈ ప్లేయర్స్ బ్యాటిల్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అభిషేక్ శర్మకి అద్భుతమైన రికార్డు ఉంది విల్ జాక్స్ పైన, జోఫ్రా ఆర్చర్ పైన, శామ్ కరణ్ పైన కూడా. కానీ అభిషేక్ శర్మ ప్రస్తుతానికి ఫామ్లో లేడు, అదే ఇబ్బంది కలిగించే విషయం. కానీ ఇంగ్లాండ్ బౌలర్స్ పైన మటుకు తనకి మంచి రికార్డు ఉంది. అలాగే వాన్ఖడే గ్రౌండ్లో ఇంతకుముందు జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ 135 పరుగులు చేశాడు అగెనెస్ట్ ఇంగ్లాండ్. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ కానీ ఫామ్లోకి వస్తే వారు 1 సైడ్ అయిపోతుంది. కానీ తన ఫామ్లోకి వస్తాడా లేదా అనేది మనం వేచి చూడాలి. ఇక ఇదే ప్లేయర్స్ బ్యాటిల్లో సాల్ట్ వర్స్ హర్షదీప్ మనం మాట్లాడుకుంటే 10 ఇన్నింగ్స్లో 4 సార్లు అవుట్ చేశాడు హర్షదీప్దే పై చేయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి సాల్ట్ కూడా ఫామ్లో లేడు. కానీ T20 వరల్డ్ కప్స్లో ఏదైనా జరగవచ్చు. బట్ హర్షదీప్ అయితే ఖచ్చితంగా ఎర్లీగా సాల్ట్ను అవుట్ చేయలేదు. అలాగే బట్లర్ వర్సెస్ బుమ్రా చూస్తే కూడా బుమ్రా అదే పై చేయని చెప్పుకోవచ్చు. బట్లర్ స్ట్రైక్ రేట్ 87 మాత్రమే ఉంది అగెనెస్ట్ బుమ్రా. కాకపోతే ఇక్కడ
బట్లర్ కూడా ఫామ్లో లేడు, బుమ్రా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సో వీళ్ళ బ్యాటిల్ కూడా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. కాకపోతే బుమ్రా మళ్ళీ పై చేయి సాధించాలని మనం కోరుకోవాలి. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రుక్ విషయానికి వచ్చేస్తే అక్షర్ పటేల్ పైన తనకి మంచి రికార్డు ఉంది, కానీ వరుణ్ చక్రవర్తి పైన ఎటువంటి రికార్డు లేదు. ఇక బ్రుక్ విషయానికి వచ్చేస్తే బ్రుక్ అయితే మంచి రికార్డు ఉంది అక్షర్ పటేల్ పైన. వరుణ్ చక్రవర్తి పైన ఎటువంటి రికార్డు లేదు, కానీ వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా బ్రుక్ ఉన్నప్పుడు వరుణ్ చక్రవర్తిని ఇంట్రడ్యూస్ చేయాలి సూర్యకుమార్ యాదవ్. సో వరుణ్ చక్రవర్తి ఎర్లీగా బ్రుక్ను అవుట్ చేయాలి, లేకుంటే కొంచెం బ్రుక్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడతారు కాబట్టి. సో అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇదే బ్యాటింగ్స్ విషయానికి వచ్చేస్తే ఆదిల్ రషీద్ అగెనిస్ట్గా హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కూడా గతంలో ఇబ్బంది పడ్డారు. పెద్ద గొప్పగా స్ట్రైక్ రేట్స్ లేవు ఇద్దరికి కూడా, కానీ ఈ మ్యాచ్లో దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి ఆడాలి. ఇక ఇవే బ్యాటిల్స్, ఇంకా అంతకంటే మించి ఫేస్ ఆఫ్స్ ఏమి పెద్దగా కనిపించట్లేదు. సో ఫైనల్గా ఈ మ్యాచ్లో ఇండియా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మటుకు ఫీల్డింగ్. ఆల్ ఇంపార్టెంట్ సెమీఫైనల్ ఖచ్చితంగా ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే మన ఫామ్లో లేని అభిషేక్ శర్మ కూడా ఫామ్లోకి రావాలి. ఈ రెండు కానీ ఇండియా కలిసి వస్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్పై ఇండియా గెలిచేదానికి ఛాన్సులు ఉంది. సో ఈ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. సో ఈ మ్యాచ్కి లైవ్ కామెంటరీ కూడా చెప్తున్నాం. సో ఫ్యాన్ చార్జ్ టీవీలో వచ్చి జాయిన్ అయిపోండి. సో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.